సో ప్రేమిస్తే సరిపోదని చెప్పేసి కొత్త మూవీ తోటి మన ముందుకు రాబోతున్నారు. సో వాళ్ళు మీకు తెలుసు యూట్యూబర్స్ రవి వర్మ అండ్ సంతోషి వర్మ. సో హాయ్, నమస్తే. హాయ్ హాయ్ బ్రో, నమస్తే. ఎట్లున్నారు? మేము ఇప్పుడు ఆల్వేస్ ఆల్వేస్ దుమ్మా ధూమ్ధామ్ ఉంటాం అంటున్నా. ధూమ్ధామ్ ఉంటారా? ధూమ్ధామ్ ఉంటారా అని చెప్పేసి నాకు తెలుసు, కానీ మీరు చాలా స్లో అయిపోయారు. ఎందుకు అంటే యూట్యూబ్లో ఒక మెరుపు మెరిసారు మీరు 1 year బ్యాక్, 2 years బ్యాక్. బట్ ఇప్పుడు మొత్తం డౌన్ అయిపోయారు. ఎందుకు? కారణం ఏంది? అంటే ఇప్పుడు కారణం ఏంటంటే ఒకటి మిస్క్యారేజ్ అయ్యింది. దాని తర్వాత సెకండ్ బేబీ స్లో అవ్వడానికి రీజన్ ఏంటంటే మిస్క్యారేజ్ అయిన 3 monthsకి 4 monthsకి డాడీకి యాక్సిడెంట్ అయింది. ఓకే. ఒక 6 months దాకా హాస్పిటల్ తిరిగినాం, ఆ ఇష్యూస్లోనే తిరిగినాము. దాని తర్వాత మళ్ళీ ఒక 6-7 months నా సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఓకే. ఇక అట్లా వస్తూనే ఉన్నాయి. అందుకే ఇక ఫ్యామిలీ వల్ల కొంచెం స్లో అయినాం. ఓకే. ఈ ఇష్యూస్ అయిపోయిన 1 yearలో మళ్ళీ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసినాం. గ్రౌండ్ వర్క్ ఉంటుంది కదా, స్క్రిప్ట్ కదా. ఈ వర్క్స్లలో కొంచెం అటు ఇటు కొంచెం స్లో అయింది. అందులోన కొంచెం ఎడిటర్ కూడా లేడు. సో ఇక నేనే షూట్ చేయాలి, తర్వాత ఎడిట్ చేసుకోవాలి, దానికి టైం ఎక్కువ వెళ్ళిపోతుంది. సో కొంచెం స్లో అయింది అంతే. ఇప్పుడు అందరి మన సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ అప్పుడు ఎట్లా ఉండే అంటే అన్న, స్టార్టింగ్ లో ఇద్దరమే ఉండే, ఫ్యామిలీ ఇష్యూస్ ఏం లేకపోయిండే, మంచిగా ఇద్దరం, బేబీ కూడా లేకుండా అప్పుడు ప్రెగ్నెంట్ ఉండే. సో యూట్యూబ్ వర్క్ ఒక్కటే కాబట్టి డైలీ 2-3 వీడియోస్ అవుతుండే, ఎడిటింగ్ చేస్తుండే బావా. మైండ్ అనేది ఆ వర్క్ మీదనే ఉంటుండే. ఇప్పుడు కొంచెం బేబీ పుట్టిన తర్వాత 2 years తర్వాత బేబీ స్కూల్ కూడా స్టార్ట్ అయింది. ఓకే. ఇక అన్ని ఒక్కడే చూసుకోవాల్సి వస్తుంది మొత్తం, అట్లా కొంచెం స్లో అయిపోయింది. ఓకే. అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల కొంచెం మీరు స్లో అయ్యారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ క్వశ్చన్ నేను ఫస్ట్ ఎందుకు అడిగినంటే, మీ వ్యూవర్స్ అంటే మీ ఫాలోవర్స్ మొత్తము అదే డౌట్, అంటే ఎందుకు స్లో అయ్యారు. కామెంట్స్ కూడా చాలా అవే ఉన్నాయి నిజం చెప్పాలంటే. వాళ్ళ కోసమే ఈ క్వశ్చన్ నేను అడగడం జరిగింది.